ఆ ఇంట్లో కిటికీ దగ్గర ఒక సాలెపురుగు వల లాంటి గూడు కట్టుకొని మధ్యలో పండుకొని ఉందండి. ఆ గూడు ఎలా ఉందంటే సన్నటి దారాలతో వలలా అల్లుందండి. ఇంతలో ఒక ఈగ ఎగురుకుంటూ వెళ్ళి ఆ గూటిలో ఉన్న ఒక దారానికి చిక్కుకుంటుందండి. అలా చిక్కుకున్న ఈగ బయటపడాలని ప్రయత్నం చేస్తుండగా గూటి మధ్యలో ఉన్న ఈ సాలీడు ఆ ఈగను చూసి చాలా వేగంగా ఈగ దగ్గరకు రావడం జరుగుతుందండి. అలా చిక్కుకున్న ఈగ బయటపడకుండా ఉండడానికి, కదలకుండా ఉండడానికి ఈ సాలీడు మరిన్ని దారాలు ఉత్పత్తి చేసి దాన్ని కదలకుండా, బయటపడకుండా మెడ నుంచి కాళ్ళ వరకు చుట్టి పడేస్తుందండి. మెడను ఎందుకు చుట్టలేదంటే అక్కడి నుంచి సాలీడు ఆ రక్తాన్ని తాగుతుందండి. ఈగ ఆ వల నుంచి, ఆ దారాల నుంచి, ఆ గూడు నుంచి బయటపడాలని ప్రయత్నాలు చేసి నీరసించిపోయిందండి. ఇంకనుకుంది నా పని అయిపోయింది. ఈలోగా సాలీడు ఈగ దగ్గరికి మెల్లగా వచ్చిందండి. ఈగేమో తప్పించుకోవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉందండి. సాలీడు దగ్గరకు వచ్చేసిందండి. సాలీడు మరింత దగ్గరగా వచ్చిందండి. అలా దగ్గరగా వచ్చి ఈగను పట్టుకొని రక్తం తాగుదాం ఉన్న టైంకి ఈగ కళ్ళు మూసుకుని గట్టిగా కేక వేసిందండి. ఏమని అంటే, ఎవరైనా నన్ను రక్షించండి, ఎవరైనా నన్ను కాపాడండి అని చెప్పి. ఈలోగా ఏదో సౌండ్ వచ్చిందండి. అంతే ఈగ కళ్ళు తెరిచి చూసేసరికి వల నుండి, కట్టబడి ఉన్న దారాల నుంచి, సాలీడు నుండి బయటపడి తప్పించుకొని హ్యాపీగా వెళ్ళిపోయిందండి. ఇంతకీ ఆ సౌండ్ ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఇల్లును దులుపుతూ చీపురుతో ఆ కిటికీ మీద ఉన్న బూజును కూడా దులిపాడండి. ఎప్పుడైతే ఈ చీపురు వెళ్ళి ఆ సాలీడు గూడుకు తగిలిందో మొదటిగా సాలీడు వెళ్ళి దూరంగా పడి పారిపోయిందండి. రెండవదిగా ఈగ తనకు చుట్టుకుని ఉన్న దారాలన్నీ తెగిపోయి ఈగ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగిందండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఆ తల్లి ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దెయ్యము బట్టి బహు బాధపడుచున్నది, వేదన పడుచున్నది, నా బిడ్డను ఆ దెయ్యము నుంచి విడిపించుము అని విశ్వాసపు కేకలు వేసినప్పుడు ఆ విశ్వాసపు కేకలు విన్న ప్రభువు ఆ కుమార్తెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ కుమార్తెకు గొప్ప విడుదలను ఇవ్వటం జరిగిందండి. ఈరోజు ఈ మాటలు విన్న నీవు నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల్లో కానీ, నీ స్నేహితుల్లో కానీ ఎవరి గురించి అయితే విడుదల పొందుకోవాలి అని నువ్వు కేకలు వేస్తున్నావో, అంటే ప్రార్థన చేస్తున్నావో, మొర్ర పెడుతున్నావో, ప్రభు నీతోనే చెప్తా ఉన్నాడు, నీవు కోరినట్టే నీకు జరుగును గాక, నీవు కోరినట్టే నీకు జరుగును గాక.